Hi friends, this is your channel. Welcome back our channel. This is admissions for Dr. YSR Sports School, Putlampalli, Kadapa. స్పోర్ట్స్ స్కూల్లో అయితే అయినా అడ్మిషన్స్ 4th క్లాస్ టు 9th క్లాస్ కొరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ కావడం అయితే జరిగింది. ఇది టోటల్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. సో ఒకసారి చూడండి, ఇది వచ్చేసి 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు ఉచితం అనమాట. ఇది మొత్తం స్పోర్ట్స్ స్కూల్. తర్వాత ఇది లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 2వ తేదీలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును. ఉచిత విద్య, వసతి, భోజనం, క్రీడా శిక్షణ మరియు టోటలీ మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడా నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం అనమాట. రాష్ట్ర క్రీడా ప్రాతిపాదిక సంస్థ షాప్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా పుట్లంపల్లిలో నడుస్తున్న ఈ వైఎస్ఆర్ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ కడపలో ఉంటుందన్నమాట. దీనికైతే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలన్నమాట. 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఉన్న సీట్లు భర్తీ చేయనున్నారు. ఆసక్తి గలవారు ప్రతి ఒక్కరూ ఇందులో మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. ఈ ఆన్లైన్ మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనము ఈ వీడియోలో చూద్దామండి. తర్వాత చూడండి, ఇక్కడ వచ్చేసి 4th, 5th, 6th టోటల్ సీట్స్ వచ్చేసి 75 సీట్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఎలిజిబిలిటీ వచ్చేసి 8 to 10 ఇయర్స్, తర్వాత 9 to 11 ఇయర్స్, ఇలా స్కూల్స్ కాలేజ్ని బట్టి మీకు బర్త్ ఉండాలన్నమాట. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్లో అయితే ఇది రావడం జరుగుతుంది. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి చైర్మన్, మెంబర్, కన్వీనర్ ఇలా డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ వారు సెలెక్షన్ చేసి మీకు సీట్ అవైలబుల్ కావడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలనేది డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ పుట్లంపల్లి కడప అనే వెబ్సైట్లో వెళ్ళేసి తర్వాత ఇలా వస్తుంది. ఫస్ట్ స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని చెప్పాలి. ఓటీపీ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. బేసిక్ డీటెయిల్స్ నేము, తర్వాత స్టూడెంట్ ఆధార్ నెంబరు, జెండరు, తర్వాత కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇలా మీ బేసిక్ డీటెయిల్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పర్మనెంట్ అడ్రస్, టెంపరవరీ అడ్రస్ ఈ 2 ఫిలప్ చేయాల్సి ఉంటుంది. పేరెంట్స్ డీటెయిల్స్, తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, తర్వాత ఇలా మీ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పీడిఎఫ్ అయితే కూడా మీరు దగ్గర ఉంచుకోవాలి. ఇది వచ్చేసి మీకు సెలక్షన్ లిస్ట్లో ఇది కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి చూడండి, ఇది వెబ్సైట్ అనమాట. ఇందులో వచ్చేసి ఫస్ట్ మీరు ఇలా రిజిస్ట్రేషన్లో వెళ్ళాలి. రిజిస్ట్రేషన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ ఓపెన్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది స్ట్రక్చరు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు దీని కొరకు మీరు అప్లై చేసుకోవచ్చును. 7th, 8th, 9th ఖాళీగా ఉన్న సీట్లు మరియు 4th, 5th, 6th ఇలా ఖాళీగా ఉన్న భర్తీ కోసం మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును. డోంట్ మిస్ ఇట్. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇది టోటల్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. థ్యాంక్ యూ.